10వ అధ్యాయము, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనం ధ్యానం చేసుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. చాలు తప్పులు కొడతాం గట్టిగా హల్లెలూయా. దేవుడేమో ఏ ఫుడ్ తినాలో మనతో మాట్లాడుతూ ఉన్నారు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణమగును. మన జీవితాలు దీర్ఘాయుష్ కలిగిన వ్యక్తులుగా ఈ లోకంలో బ్రతకాలంటే, దీర్ఘాయుష్మంతులుగా మన జీవితాలు ఈ లోకంలో కొనసాగాలంటే ఫలానా ఫుడ్ తిను అని దేవుడు బైబిల్లో మాట్లాడాల. దేవుడు వాక్యం అంటుంది, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణము. మనిషి దేవుడి పట్ల ఒక భయాన్ని భక్తి కలిగిన వాడిగా మనుషుల జీవితాలు కొనసాగించగలిగితే, మనము చేయుచున్న భక్తి జీవితము, మనము దేవుడి పట్ల కలిగి ఉన్న భయం కలిగిన పవిత్ర జీవితం ఆ మనిషికి ఏమవుతుందంట? దీర్ఘాయుష్మంతుడిగా ఉంచుతుంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రతి మనిషి కూడా ఈ లోకంలో దీర్ఘాయుష్మంతుడిగా జీవించాలి అని కోరుకుంటూ ఉన్నాం. మనిషి మనం దీర్ఘాయుష్మంతుడిగా జీవించాలంటే దేవుడు మనకిచ్చిన ఒక ప్రధానమైన మూల సూత్రం, దేవుడు అంటే ఏం కలిగి ఉండాలంట? భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండట దీర్ఘాయువుకు కారణము. అంటే దీర్ఘాయుష్మంతులు అవ్వడానికి గల కారణాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉన్నారు. ఒక ఇల్లు కొంతకాలం నిలబడాలంటే మేతులు చెప్తూ ఉంటారు, బేస్మెంట్ కరెక్ట్గా ఉండాలండి. నువ్వు ఎన్ని అంతస్తులు కట్టాలని మైండ్లో ఉందో, ఎన్ని సంవత్సరాల పాటు నువ్వు కట్టుకున్న ఇల్లు ఉండాలని కోరుకుంటున్నావో, అనుభూతి కలిగిన మేతులు అంటారో, 2 అంతస్తులు కట్టాలని కోరుకు ఉంటే పలానా బేస్మెంట్ గట్టిగా ఉండాలంటే, ఇల్లు నిలబడాలంటే దాని కిందే ఉండాలంట బేస్మెంట్. దేవుడు స్తోత్రం. మనిషి దీర్ఘాయుష్మంతుడు ఈ లోకంలో బ్రతకాలన్నా, 100 ఏళ్ల పాటు ఆయుష్ కలిగిన వ్యక్తిగా ఈ లోకంలో కొనసాగాలన్నా, దేవుడు చెప్తున్న ప్రధానమైన మూలం మనిషి దేవుడి పట్ల ఒక భయాన్ని భక్తిని కలిగి ఉండాలి. ఇది మనకి బేస్మెంట్లో మనిషి 100 ఏళ్ళు కూడా భూమి మీద ఉన్న వ్యక్తిగా జీవితం మార్చుకోవాలంటే, మనము దేవుడికి ఏమి ఇచ్చినా ఆ కృపం దొరకదు. దశమ భాగాలు ఇచ్చినా, కానుకలు ఇచ్చినా, నెలకోసారి బియ్యం బత్తమంత ఇచ్చినా, అనేక వాటి మనం ఇచ్చినా, దీర్ఘాయుష్మంతుడికి కావడానికి ఒక బేస్మెంట్ కావాలి. అదే దేవుడు అంటే భయభక్తులు. దేవుడి స్తోత్రం. ఈరోజు ప్రతి మనిషికి కూడా నాకు దీర్ఘాయుష్మంతు వద్దన్న చనిపోయినా సార్, నేను దీర్ఘాయుష్మంతుడికి వద్దని ఎవరన్నారా? ప్రతి మనిషి కూడా కనీసం 100 సంవత్సరాలు అయిన భూమి మీద ఉండాలి అని ఆశపడుతూ ఉంటారు. 100 ఏళ్ల పాటు భూమి మీద కొనసాగాల తనువు అని ఆశ కలిగిన వారు ఉంటారు. ఈ తనువు 100 ఏళ్ళు కొనసాగడానికి రకరకాల వాటిని మనం ఉపయోగిస్తూ ఉంటాం. కానీ దేవుడి పట్ల భయభక్తులే దీర్ఘాయుష్కు మూల కారణం. ఎందుకంటే ఏ మనిషి దేవుడి పట్ల ఒక భయం కలిగి ఉంటాడో ఆ మనిషి పాపం జోలికి పోవడం, చెడు వ్యసనాలకు బానిసగా అవ్వడం, అవినీతి కలిగిన పనుల్లో జీవితం కొనసాగించలేడు. ఎప్పుడైతే దేవుడి మీద ఒక భయం ఏర్పడుతుందో ఆ మనిషి పవిత్రంగా ఏర్పరచబడుతుంది. కనుక పవిత్రమైన మనుషుల మీద పాపాలు వెలుతున్న వారికి మరణకరమైన పరిస్థితికి అధికారమే ఉండదు. తప్పకుండా ఒకసారి హల్లెలూయా. దేవుడు ఎంతకాలం అయితే మనిషిని భూమి మీద ఉంచాలనుకున్నాడు అంతకాలం ఉండే అవకాశాన్ని భక్తి కలిగిన వారికి దేవుడు కల్పిస్తూ ఉంటాం. కింద వాక్యం చదవండి. కింద వాక్యం, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును, నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును. చాలు. దేవుడు స్తోత్రం. చూసారా, భక్తి కలిగిన వాడు ఆయుష్ కాలం దీర్ఘాయుష్మంతు కారణమైతే, భక్తిహీనుడిగా ఓ జీవితం మార్చుకున్నప్పుడు, భక్తిహీనతలో మన జీవితాలు కొనసాగుతున్నప్పుడు భగవంతుడు రాయించిన మాట దీర్ఘాయుష్ అనే పదానికి బదులుగా ఏమవుతుందంట? ఆయుష్ కాలము తగ్గిపోవును. దేవుడి స్తోత్రం.
అంటే ఈరోజు మన దేవుడు వాక్యం అంటుంది, ప్రతి మనిషి భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా నా జీవితం ఉండాలి అని ఆశపడుతున్నాను. కానీ దీర్ఘాయుష్మంతుడిగా ఉండడానికి కావాల్సిన ఎక్సర్సైజులు, ప్రోటీన్స్, బాదం పిక్కలు, జీడిపప్పులు, రకరకాల పప్పులన్నీ కూడా మనం తిని దీర్ఘాయుష్మంతుడిగా మన జీవితాలు కొనసాగాలని వెళ్తూ ఉంటే బైబిల్ అంటుంది వాటికంటే ముందుగా అవి తినాలి. కానీ వాటికంటే ముందుగా మనం దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే దేవుడంటే భయాన్ని, భక్తి కలిగిన కుటుంబాలుగా మారాలి. దేవుడంటే భయం కలిగిన జీవితాలుగా మార్చుకోవాలి. భక్తి కలిగిన వాడిగా, విశ్వాసం కలిగిన వాడిగా, ప్రార్థన జీవితం కలిగిన వాడిగా, భయభక్తులు కలిగిన వాడికి మన జీవితం కొనసాగిస్తూ ఉంటే నువ్వు కొనసాగిస్తున్న భక్తి జీవితం నీకు దీర్ఘాయుష్ బేస్మెంట్గా మారుస్తున్న దేవుడు ఆయుష్కాలం అభివృద్ధి చేసేవాడిగా మారిపోతూ ఉంటాం. అందుకే మన జీవితాల్లో 100 ఏళ్ళ పాటు కొనసాగాలి. మనం ఏం చేయాలంట? బేస్మెంట్, భక్తి అనే బేస్మెంట్ వేయండి. దేవుడి స్తోత్రం. భక్తి కలిగిన వారి జీవితంగా మనం వెళ్ళిపోతూ ఉంటే మన 100 ఏళ్ళ పాటు దేవుడు భూమి మీద ఉంచు. నేను చెప్తున్నాను, 100 ఏళ్ళ పాటు భూమి మీద ఉంచుతాడు. తన కార్యాల్లో దేవుడు వాడుకుంటూ ఉంటాడు. అనేక విషయాలు మేలు కలిగి మార్చే స్థాయికి ఆ మనిషి జీవితాన్ని వాడుతాం. కింద వాక్యం అంటుంది, భక్తిహీనుల ఆయుష్ ఏమవుతుందంట? తగ్గిపోతుంది. దేవుడి స్తోత్రం. ప్రజెంట్ కాలంలో భక్తి జీవిత కుటుంబం నేర్చుకుంటూ వెళ్తుంది. దేవుడు అంటే భయం కలిగిన వ్యక్తులుగా మార్చుకుంటూ వెళ్తుండగా మన దేవుడు తన ఆయుష్కాలాన్ని 100 ఏళ్ళ పాటు పెంచుకుంటూ వెళ్ళిపోతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆ స్థితిలో ఏ మనుషుని ఎప్పుడు పోయేవాడండి. కానీ దేవుడి పట్ల భయభక్తులు నేర్చుకొని పూర్తిగా మనం విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే నీ బలహీనతలన్నీ దేవుడు కొట్టివేసి దీర్ఘాయుష్మంతుడిగా దేవుడు ఉంచి ఆయన కృపలో వాడుకునే స్థాయికి దేవుడు తీసుకెళ్తూ ఉంటాం. ఈరోజు మన జీవితాల్లో 100 ఏళ్ళ పాటు బ్రతకాలి అని కోరుకునే వ్యక్తిగా మనం ఉంటే దేవుడు అంటే భయం కలిగిన వ్యక్తుల జీవితం మార్చుకోవాలి. అప్పుడే మన జీవితాలు 100 ఏళ్ళ పాటు పచ్చగా ఉంటాయి. దేవుడి స్తోత్రం. సామెతల గ్రంథం 21వ అధ్యాయము, సామెతల గ్రంథం 21వ అధ్యాయము 21వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నీతిని కృపను అనుసరించేవాడు జీవమును నీతిని ఘనతను పొందును. బిగ్గరగా తప్పుల కొట్టి దేవుడి స్తోత్రం. దీర్ఘాయుష్ కలిగిన జీవాన్ని మనం కలిగిన వారిగా ఉండాలంటే దేన్ని అనుసరించాలంట? లోకానికి కాదండి. నీతి అంటే క్రీస్తు ప్రతిరూపమే నీతి. మరొక వారు లేరు ప్రపంచంలో నీతి కలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఒక యేసు ప్రభువారే. బైబిల్ అంటుంది నీతిని అనుసరించినవాడు, నీతిని కృపను అనుసరించేవాడు ఏ పొందని జీవమును అని అర్థమేంటి? బ్రతికే అవకాశాన్ని దేవుడి ద్వారా పొందుకుంటా. కేవలం బ్రతకడమే కాదు కానీ ఆ మనిషికి దేవుడు ఘనతతో నింపే స్థాయికి ఆ మనిషిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అంటే ఎవరైతే క్రీస్తును అనుసరించే వారికి హృదయాలు మార్చుకుంటారు, దేవుని వెంబడించే వారికి హృదయాలు మార్చుకుంటారు, వారికి ఏం దొరుకుతుందంట? జీవం దొరుకుతుంది. దీర్ఘాయుష్మంతుడిగా ఉండడానికి, ఆయుష్కాలంతో ఉండడానికి ఆ కృప దొరుకుతుంది. అంత మాత్రమే కాదు కానీ ఘనతయు దొరుకుతుంది. దేవుడి స్తోత్రం. కాబట్టి మనం దీర్ఘాయుష్మంతుడికి ఈ లోకంలో ఉండాలంటే లోకాన్ని వెంబడించేవారిగా కొనసాగితే దీర్ఘాయుష్మంతులుగా ఉండలేము. లోకంలో ఉన్న వాటిని వెంబడించే వ్యక్తులుగా ఉంటే దీర్ఘాయుష్మంతులుగా ఉండలేము. కానీ మనకి దీర్ఘాయుష్యం కలిగిన తండ్రి మనం ఏం చేయాలంట? అర్థమేంటి? అనుసరించాలి. అర్థమేంటి? ఆయనతో నడవాలి. దేవుడి వాక్యం అది ఏదో బోధిస్తుందో, తండ్రి ఎలా ఉండమని చెప్పాడో, ఎలా నడవాలో దేవుడి వాక్యం నేర్పిస్తుందో, వేటిని విడిచిపెట్టమని దేవుడి వాక్యం మనతో మాట్లాడుతుందో, ఏ కార్యములు చేయకుండా ఉంటే దేవుడు ఆనందిస్తాడో, ఇవన్నీ కూడా మనం అనుసరించే వ్యక్తులుగా మారుతూ ఉంటే అది మనిషి ఏమవుతుందంట? జీవం అంట. ఏమవుతుందంట? ఆయుష్కాలం. దేవుడి స్తోత్రం. కాబట్టి ఈ కుటుంబం కూడా ఒక్కరిని వెంబడించాలి. ఎవరిని? దేవుడిని వెంబడించాలి. ఇక దేన్ని వెంబడించాలా మనకు ప్రమాదం సంభవిస్తుంది.
దేని వెంబడించినా అపాయం సంభవిస్తుంది. దేని వెంబడించినా మనకి దేవుడు ఇచ్చిన విధానం బట్టి కోల్పోతాం కనుక మనం దేవుని వాక్యను అనుసరించి వెళ్ళిపోతూ ఉంటే మన దీర్ఘాయుష్మంతులుగా ఉంటాం. దేవుడి స్తోత్రం. కాబట్టి మనుషులు, లోకంలో ఉన్న మనుషులు ఎంతో మంది నూరేళ్ళు పాటు బ్రతకడానికి యూట్యూబ్లో ఆట్యూబ్లో చూసి రకరకాలు ప్రయత్నాలు చేస్తే క్రైస్తవుడు మొదటిగా చేయవలసిన ప్రయత్నం భక్తి నేర్చుకోవాలి. మంచి పదార్థాలు తినాలి. దేవుడే అన్నాడు మంచి పదార్థాలు ఆయుష్కు మూలమని చెప్పాడు. కానీ వాటికంటే ముందుగా మనం తీసుకోవాల్సిన జ్ఞానం దేవుడు అంటే భక్తి నేర్చుకోవాలి, భయపడాలి. దేవుడు అనుసరించే వ్యక్తులుగా ఉంటే దీర్ఘాయుష్కు కారణమవుతుంది. ఈరోజు మన జీవితాల్లో ప్రతి మనిషి కూడా 60 సంవత్సరాలు వయసు వచ్చినా ఇంకా 30 సంవత్సరాలు కోరుకుంటుంటాడు. 100 సంవత్సరాలు భూమి మీద ఉండాలి అని ఆయుష్పడుతూ ఉంటాం. ఇది దైవ జ్ఞానం కలిగిన మాటలు మీకు దేవుడు అందిస్తుంది. ఎవరు చెప్పని మాటలు? దేవుడు ఆత్మ కలిగిన వాడిగా మీతో దేవుడు చెప్తున్న మాట, మన ఆయుష్కాలం నిండిగా ఉండాలంటే మనకి దేవుడు వేయమని బేస్మెంట్, భక్తి అనే బేస్మెంట్ వేయు, భయముతో కలిగిన బేస్మెంట్ వేయు, దేవుడు అనుసరించే బేస్మెంట్ వేయగలిగితే 100 ఏళ్ళ పాటు దేవుడు ఆ కుటుంబాల్లో ఉన్న మనుషుల్ని, ఆ కుటుంబంలో సభ్యులు దేవుడు ఏం చేస్తాడంట, మరి దీర్ఘాయుష్మంతుడిగా ఉంచుతారు. దేవుడి స్తోత్రం. గత 7 years బ్యాక్ తన జీవితం ఇబ్బంది కలగాలి. షుగరు బీపీ ఉంటే ఎప్పుడు పోతాం తెలియక బాధపడిపోతుంటాం. రకరకాల వ్యాధులు ఉంటే ఎప్పుడు ఏమైపోతాం భయంతో ఉంటాం. అన్ని మైనస్ కలిగిన బలహీనతల బిడ్డలో ఉన్నాయి. నీకు ఎవడై ఆయుష్కాలించేది? మెడిసిన్ అనుకోకు, దేవుడు నీకు ఆయుష్కాలం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆయుష్కాలం ఇచ్చే దేవుని బాధపట్టక, ఆయుష్కాలం ఇచ్చే తండ్రిని కన్నీరు కాచగా ఎంతగా దేవుళ్ళు బలపడతావు, ఎంతగా తండ్రికి ప్రార్థన చేస్తావో, దేవుడంటే భయం నేర్చుకుంటావో, ఎంతగా వదిలేమని వాటి పూర్తి వదిలేస్తావో, దీర్ఘాయుష్మంతుడిగా నీ కుటుంబానికి నేను నిలబెడతానుగా నిలబెడతాను. యజమానిగా నేను ఉంచుతాను. సర్వలోకాన్ని సృష్టించిన నేను ఈ దినం నీతో మాట్లాడుతున్నా. ఉలాపసమే కాంస అభిషేకమాన మట్టి మనిషికి ఆయుష్కాలం ఇచ్చేవారు మానవుడి కాదు, నేను ఇవ్వాలి. నీ ఇంటికి వచ్చి మాట్లాడి వెళ్ళిపోతున్నాను. నాకు తగ్గట్టుగా జీవించే వ్యక్తిగా ఉంటే నువ్వు కోరుకునే జీవితంలో నువ్వు స్థిరపరచబడతావు. నీ చుట్టూ 100 మంది ఉండి నీకు కాపలా కాసిన దేవుడు ఆయుష్కాలం ఎగుపదిగిపోతాడు. 100 మంది డాక్టర్లు చుట్టూ ఉండి వైద్యం చేసిన దేవుడు ఆయుష్కాలం ఇవ్వకపోతే ఎగిరిపోతాం. ₹1,00,00,000 కలిగి ఉన్నా, మేడం మిద్ది కలిగి ఉన్నా, నువ్వు పెద్ద పేరు కలిగిన వాడైనా, నీ చుట్టూ సైంటిస్టులు, రాజకీయ నాయకులు, డాక్టర్లు, రకరకాల వారు 1000 మంది పక్కన ఉన్నా నీకు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే ఒకరి నోట మాట్లాడాలి. ఎవరైనా దేవుడి నోట మాట్లాడాలి. దేవుడి స్తోత్రం. ఆ మాట నీకు దేవుడు ఇచ్చాడు, నిలబెట్టుకోమని ప్రాధాన్యపడుతున్నా. దేవుడు నీకు అనుగ్రహించాడు, కాపాడుకోమని బతిమాలుకుంటున్నాడు. దేవుడు దాన్ని పోగొట్టుకున్న చాలా మంది ఉన్నారు, నిలబెట్టుకు చాలా తక్కువ ఉన్నారు. దేవుడు ఇచ్చిన దాన్ని నిలబెట్టుకున్న వాడిని పోగొట్టుకున్న అంటాడు. దేవుడి ఇచ్చిన ఈ మహాకృపని మన జీవితంలో భక్తి కాపాడుకోవాలి. దేవుడు అంటే వాడి జీవితం కాపాడుకోవాలి. ఇచ్చిన ఈ మహాకృప ఎవరు ఇవ్వలేరండి, ఎవరు ఇవ్వలేరు. పెట్టుబడి పెట్టబోయే జీవితాన్ని తెలుసుకో. దేవుడు అంటే భయం కలిగిన వాడిగా జీవితం మార్చి పునాదిగా నీ కాకుండా కాపాడే బాధ్యత, నిలబెట్టే బాధ్యత, దాన్ని సంరక్షించే బాధ్యత ఎవరు తీసుకుంటారంట? దేవుడు స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం అంటుంది, మట్టి మనిషి అనేవాడు 100 ఏళ్ళ పాటు బ్రతకాలి అని కోరుకొని ఆశపడుతూ ఉంటాడు. కానీ దేవుడు వాక్యం అంటుంది, భక్తిహీనులు ఆయుష్ తగ్గిపోయి ప్రమాదం ఉంది కనుక భక్తిహీనులు మన జీవితంలో ఉండకుండా భక్తి కలిగిన వారిగా జీవితాన్ని మార్చుకోవాలి. ఎంత ఖరీదైన మందులు మనం వాడుతున్నా బ్రతకాలంటే దేవుడు ఆయుష్కాలం మనకి ఇవ్వాలి.
ఎన్ని రకాల ప్రోటీన్స్, న్యూట్రిషన్స్, బాదం పప్పు, పిస్తా పప్పు, ఇంకే పప్పులు ఉన్నాయి, అన్ని పప్పులు తిన్నా కానీ మనకి ఆయుష్కాలు ఎవరు ఇవ్వాలంట? దేవుడు ఇవ్వాలి. దేవుడి స్తోత్రం. మరి దేవుడు ఆయుష్కాలు ఇవ్వాలంటే 1,00,000 రూపాయలు చేతిలో పెడితే ఆయుష్కాలు ఇస్తానని చెప్పాడా? 1 కోటి రూపాయలు చర్చికి దర్శిస్తానంటే దేవుడు ఇస్తానని చెప్పాడు. లేదు మనకున్న ప్రాపర్టీ అన్నాడా? అలా భక్తి నాకు చూపించు అంటే నువ్వు భయపడే వ్యక్తిగా మారుతున్నప్పుడు జీవితంలో చెడు చేసే వ్యక్తిగా ఉండవు. పాపంలో పడిపోయే అవకాశం నీకు ఉండదు. ఎప్పుడైతే పాపములో చెడులో పడిపోకుండా జీవితం కాపాడబడుతుందో అపవాదికి అధికారం లేదు, మరణము అధికారం లేదు కనుక దేవుడు అధికారిగా ఉంటాడు కనుక ఆ మనిషి జీవితాన్ని దేవుడు 100 ఏళ్ళు తన పనిలో వాడుకునే కృప దేవుడు దయచేస్తాడు. దేవుడి స్తోత్రం. మన ముందు ఉన్న పితల జీవితాలు గమనిస్తూ ఉంటే దైవజన్మ ఒక్కొక్కరు 1000 సంవత్సరాల జీవితం బ్రతికారు. అబ్రహాం గారి జీవితం కానీ, నోవా జీవితం కానీ, వారి పిల్లల జీవితం కానీ మనం గమనిస్తూ ఉంటే 1000 సంవత్సరాలు బతికిన వారు ఉన్నారు. ఎందుకు రాను రాను వారి యొక్క ఆయుష్కాలం తరిగిపోతుందంటే భక్తిని కోల్పోయిన మనస్తత్వం. మోషే దగ్గరికి వచ్చినప్పటికి దేవుడు పలుకుతున్న మాట 80-90 అధిక బలం అంటే 90 సంవత్సరాలు. ఇక యేసు ప్రభు వచ్చిన పలికిన మాట మనిషి ఆయుష్ ఎంతలో కనబడి ఎంత దారుణమైపోయింది మనిషి ఆయుష్. పూర్వకాల దినాల్లో తండ్రి మాట్లాడిన దినాల్లో 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 1500 సంవత్సరాలు, 600 సంవత్సరాలు మనుషుల జీవితాలు భూమి మీద ఉండేవండి. మోషే కాలం వచ్చిన తర్వాత మనం గమనిస్తే 120 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు వచ్చిందండి. ఇక యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చి పలికిన మాట ఎంతలో కనబడి అంతలో నా ఆవుల వంటి జీవితం. ఎందుకు మనిషికి ఆయుష్కాలం తరిగిపోతున్న తిండి లేదా? తిండి తెల్లాలి. కారణం భక్తిహీనుల ఆయుష్ తరిగిపోతూ ఉంటుంది. భక్తి కలిగిన వాడు ఆయుష్కాలం దేవుడి స్థానంలో పెంచేవాడిగా ఉంటే భక్తిహీనుల ఆయుష్ ఏమవుతుందంట? తరిగిపోతూ ఉంటుంది. అంటే మన ఆయుష్ను పెంచుకోవాలంటే, దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే మనం దేవుడికి చూపించవలసింది, పెట్టవలసిన పెట్టుబడి ఏమై ఉందంటే భక్తి అనే పెట్టుబడి దేవుడికి పెట్టాలి. ఈ పునాది మీద నీ జీవితాన్ని కట్టుకుంటే, దేవుడి పట్ల భయభక్తులు కలిగిన పునాది మీద మన బ్రతుకుని కట్టుకుంటే, మన జీవితాల్లో 100 ఏళ్ల పాటు ఆయుష్కాలం ఇచ్చగలిగే దేవుడు మనకు తోడుగా ఉండగలిగితే మనిషి జీవితాన్ని దేవుడు 100 ఏళ్ల పాటు కూడా నడిపించే స్థానానికి దేవుడు మనకు అనుగ్రహిస్తారు. దేవుడి స్తోత్రం. అందుకే ఈ కుటుంబంతో ఈ దినాన చాలా ప్రాముఖ్యమైన మన ముందే చెప్పాను. ఈ ప్రాముఖ్యమైన మాట మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీ ఆయుష్కాలం అంటే ఏది వర్షం ఎక్కువ కాదు, కానీ బ్రతుకోవటాన్ని చేయాలి. దేవుడు ఆత్మ చెప్పుకున్నాం. దేవుడి స్తోత్రం. కాబట్టి ఈ కుటుంబంలో గత 7 సంవత్సరాల నుంచి కూడా ఒక నాయకుడు ఆ కుటుంబం యజమాని నడిపించే ఎవరికైనా దేవుడు అంటే ఒక పూట గడితే చాలు. ఒక డాక్టర్లు చెప్పే మాట వింటే 7 సంవత్సరాలు అంటే 345 ఇంటూ 7 కొట్టండి, దాదాపు 1500 డేస్ దేవుడు మన జీవితాన్ని కాపాడు. మన దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉంటే ఒళ్ళంత రోగాలతో ఉన్న సెంచరీ గ్యారంటీ కొడతాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. భక్తి లేనివాడిగా జీవితంలో ఉండి ఎక్సర్సైజ్ బాగా చేసి కండలు బాగా పెంచి పిత్తపప్పు తింటే తుపాకి దెబ్బలు ఎగిరిపోతాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కారణం భక్తి కలిగిన వాడి జీవితానికి ఆయుష్ కాలానికి మూలం భక్తి అయితే, భక్తిహీనుడిగా జీవితం మారిపోతే ప్రధానమైన ఫలం జీవితంలో ఆయుష్కాలం పోగొట్టుకోవడం. కాబట్టి ఈ కుటుంబం దేవుల్లో బలపడడానికి ప్రయత్నం చేస్తూ బలపడేవాడిగా మారుతూ ఉంటే నీ దినములన్నీ కూడా దేవుడు పొడిగిస్తూ ఉంటాడు, ఆయుష్కాలం పొడిగిస్తూ ఉంటాడు. దేవుడి స్తోత్రం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. 3 వచనం. నా కుమారుడా, నా ఉపదేశాన్ని మరవద్దు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి నీకు దీర్ఘాయువును సుఖముతో గడుపుతే శాంతి తప్పలు కూడా ఒకసారి. ఈ మాట ఎక్కడ ప్రపంచం నీకు దీర్ఘాయుష అంటారు అన్నవాడు ప్రపంచం కనపడు.
ప్రధానమంత్రి కానించి చివరికి క్యూర్ పోస్ట్లో ఉన్న వాడి దగ్గరికి అడుగు, నాకు ఎయిర్ గ్యాస్ కొద్దిగా ఇవ్వండి. ఎవడెక్కడ చెప్పగలడా? దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి నాకు ఆ ద్వైర్కేశ్వరు అంటే నాకే నీకు ఎక్కడ అంటాడు. కానీ దేవుడు వాక్యం అంటే నా కుమారుడా ఏం పిలిచాడు దేవుడు, నా కొడుక నా ఉపదేశం మరవకరా. ఏదైతే దేవుడిగా నీతో మాట్లాడుతున్నానో, నీ భవిష్యత్తు గురించి నేను మాట్లాడుతూ ఉన్నానో, జీవితానికి మాట్లాడుతున్నానో, నా మాటలు వ్యర్థంగా తీసుకోకుండా మర్చిపోకుండా నువ్వేం చేయాలంట? మర్చిపోకుండా జాగ్రత్త పరిచి నా ఆజ్ఞ హృదయపూర్వకముగా గైకొనుము. అంటే అర్థం ఏంటి? అనుసరించు. నేను ఏదైతే నీకు దీర్ఘాయుష్మంతుడిగా ఉండడానికి ఒక మూలమైన మాటలు నీకు చెప్తున్నానో, ఈ మాటలు ఆజ్ఞగా తీసుకొని హృదయపూర్తిగా నువ్వు ఆ మాటలు అర్థం చేసుకొని గైకొన్న వ్యక్తిగా ఉంటే దేవుడు అంటున్నాడు అవి దీర్ఘాయువును. ఏవి? దేవుడి మాటలు వింటే ఆ దేవుడి శక్తి అయిన మాట ఏమిటి అంట? నీకు దీర్ఘాయుస్తుందంట. సుఖజీవన సంవత్సరములు శాంతిని మీకు అనుగ్రహించబడను. దేవుడి స్తోత్రం. ఒక మనిషికి ఏం కావాలని చెప్పండి? ఎంత తింటారో తిండి, తిని 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 పొలగలిగిపోతే ఎంత పెద్ద వాటలకి ఇక్కడ ఎక్కువగా, ఎంత పెద్ద వాటలకి వెళ్ళినా 1000 రూపాయలు ఎక్కువ బిల్లు అవుతుంది. ఒక మనిషి తిని తిని పొదలిగిపోతే సట్టుడిపోతే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఇక్కడ, నువ్వు ఎప్పుడైతే దేవుడు మాటలు మర్చిపోకుండా జాగ్రత్త పడే వ్యక్తిగా ఉదయంలో దాచుకుంటావో, దేవుడిచ్చిన వాగ్దానం దీర్ఘాయుష్మంతుడిగా జీవితాన్ని పెడతా. అంతటితో ఆగల. దీర్ఘాయుష్మంతుడిగా జీవితం కొనసాగుతుండగా దుఃఖము లేని జీవితాన్ని, కష్టము లేని జీవితాన్ని, బలహీనత లేని జీవితాన్ని, అనారోగ్య జీవితాన్ని తొలగించి సుఖముతో గడిచిన సంవత్సరములు ఎడమా సుఖముతో సంవత్సరములు శాంతిని నేను మీకు అనుగ్రహించాను. దేవుడి స్తోత్రం. ఇది ప్రపంచంలో చెప్పగల దమ్మున్న మొనగారు ఒక్క దేవుడేనండి. దేవుడి స్తోత్రం. 10 రూపాయలు నీకు సహాయం చేస్తాను వారు కనబడుతూ ఉంటారు. ఒక సాలు బియ్యం విత్తనం కనబడుతూ ఉంటారు. సర్లే 2 వస్త్రాలు ఉన్నాయి కనుక ఒక వస్త్ర ఇచ్చో కనబడుతున్నారు. శివునికి 20 లక్షలు అప్పిట్టో కనబడుతున్నారు. కానీ దీర్ఘాయుష్ నీకు ఇస్తానన్నవాడు కానీ కాస్త తీసుకున్నాడు కానీ ప్రపంచంలో కనబడడం. ఇదిగో ఈయన ఒక్కడే అంటున్నాడు, నేను ఇస్తానయ్యా. దేవుడి స్తోత్రం. ఎంతోమంది జీవితాలు యవన కాలంలో ముగించబడుతూ ఉన్నాయి. యవన కాలంలో యాక్సిడెంట్ ప్రమాదాల ద్వారా, రకరకాల ద్వారా ఎందుకు చచ్చిపోతావు ఆలోచించి. 16 సంవత్సరాల పూర్వం తాగి 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 అంటే బతికుడు ఏమైపోతాడు? చచ్చిపోతాడు. కొత్తగా పెళ్ళయి జీవితంలో సూరపగూడెంలో కొరకు పుట్టాడు, పురుగు చచ్చిపోయాడు, అయిపోయాడు. భక్తిహీనులు మింగేత సాతాను శక్తి, దానికి ఎవడో నోట్లేదు. ఎప్పుడైతే భక్తిహీనుడిగా మారిపోతామో రెడీగా కంప్లీట్ వే మన మార్పులు వచ్చాడు మింగేస్తాడు. వాడు ఆస్తి కలిగిన వాడా దానికి లెక్కలేదు. ఇప్పుడు రాజకీయ నాయకుడా లెక్కలేదు. ఈ ప్రధానమంత్రి అంటే లెక్కలేదు. చిన్నపిల్లవాడు మొదలుకొని కాటికి పోయి వరకు కూడా మరణానికి చిన్న పెద్ద తేడా లేదు. భక్తిహీనుడికి మన మనుషులని మన గుమ్మం ఎదురు చూసే స్థాయికి అది ఉంటుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే కంటే కాలకు మునిపే దేవుని పట్టుకోవాలి, జారిపోకు మునిపే దేవుని వెతుక్కోవాలి. ఆ మహానుభావుడు దయ వాగ్దానం చేసే తండ్రిగా ఉన్నాడు కనుక ఆయన ఒక్కడే ప్రపంచంలో చెప్పగలిగిన వాడు. చెప్పడమే కాదండి, దాన్ని నెరవేర్చే సమర్థవంతుడు. ఎందుకంటే దేవుడి చేతుల్లో ప్రతి మానవుడు ఆయుష్ ఉంది. మనిషి భూమిని బ్రతకాలన్నా వెళ్ళిపోవాలన్నా మనకి రాదండి, దేవుడి చేతుల్లో. ఒళ్ళంతా రోగాలతో ఉన్నా నేను ఒక ఊరు మనం చెప్పుకున్నాం. ఒకసారి ఎక్కడో ప్రాంతానికి వెళ్తే ఆవిడకి 120 సంవత్సరాలు. అంతెందుకు శారదగా చుట్టాలు ఒక ఆవిడ, మీ చుట్టాలు ఒక ఆవిడ 120 సంవత్సరాలు బతికిపోయింది. ఆమె షుగర్ ఉంది, బీపీ ఉంది, వ్యాధులన్నీ ఉన్నాయి. 120 years అబౌట్. నేను చోటుకి వెళ్తున్నప్పుడు ఒక ఆవిడ అడిగా, మనిషి ఆశ్చర్యండి 115 సంవత్సరాలు. ఆశ్చర్యం కలిగి ఏమంటే మీరు ఏం వెళ్ళారమ్మా?
అవునండి ఏ ఇష్టమవుతాయితో పరికేస్తున్నారు బాబు దేవుడు స్తోత్రం హల్లెలూయా. ఏం చెప్పిందండి పలాపుంటే ఏం తింటామండి ఆ గింజనీళ్ళు చూడతావు అయ్యే కదండి. దేవుడు కృపను ఏం చేస్తాడు బతికా అంటే ఏం గుర్తించింది? తిండి బట్టి కాదురా దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు. ఈరోజు మీ జీవితాల్లో కూడా దేవుడు పలుకుతున్న మాట మనం అనుసరించగలిగితే దేవుడు చెప్తున్న మాట మన భక్తి జీవితాల్లో దేవుడు కొనసాగించడం పాటు ఆయన ఏది మనకు బోధిస్తున్నాడో ఏది మనతో మాట్లాడుతూ ఉన్నాడో అవి అల్లాటప్ప మాటలుగా తీసుకోకుండా దేవుడు ఆజ్ఞగా గుండెలో పెట్టుకొని నడిచేవాడిగా మారితే చాలు ఆ మాటలు అయోతని దీర్ఘాయుష్మంతుడిగా మారుస్తాయి. దీర్ఘాయుష్మంతుడిగా జీవితాన్ని మారుస్తాయి. ఈ దీర్ఘాయుష్మంత కాలమంతా కూడా సుఖమైన జీవితం దేవుడు ఇస్తాడు. అంత మాత్రమే కాదు, దేన్ని బట్టి శాంతి మనం కోల్పోతున్నామో దీర్ఘాయుష్మంతుడు ఇచ్చి సుఖమైన జీవితం ఇచ్చి ఆ మనిషిగా శాంతిని కలిగి చేయను. దేవుడు స్తోత్రం. కాబట్టి ఈ కుటుంబంలో కూడా కలవరం చెందే అవసరం లేదు. డాక్టర్లు పోతామని చెప్పిన బావు, ఎందుకంటే దేవుడు చేతులు వచ్చాడు. దేవుడు హల్లెలూయా. ఈ మాట చెప్పి 7 సంవత్సరాలు పోతాం ప్రభు ఉంటావు. డాక్టర్లు ఏమో పోతాం అని చెప్తాడు, ప్రభు ఉంటావు. ఎవరు మనకి ఏం చెప్పాలి? ఆ మాట స్థిరం కావాలంటే నువ్వు కరెక్ట్ అవ్వాలా. ఓ తండ్రికి చెప్పి వెళ్ళిపోతున్నా, బాధ్యతని కప్పించిపోతున్నా. దేవుడు స్థిరమైన మాట నీకు అందించలేదు. ఎందుకంటే ఈరోజు ఏం చెప్పాలి ప్రభు? కారులు వాక్యం చూసుకున్నా ఇంట్లో పడిపోయినా ప్రభు అంటున్నాడు, భక్తి కలిగిన వాడు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటాడు, భయం కలిగిన వాడు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటాడు. నా మాట మరవకుండా జ్ఞాపకం చేసుకొని అనుసరించే వారి జీవితాలు ఒక దీర్ఘాయుష్మంతుడు నింపుతారు. అంత మాత్రమే కలగాలి. ప్రతి సంవత్సరం సుఖం దేవుడి స్తోత్రం ఇస్తాడు యమ్మా ఆయుష్కాలం. దేవుడు మాత్రమే మనిషికి ఇస్తాడు యమ్మా ఆయుష్కాలం. దేవుడు మాత్రమే మనిషికి. దేవుడి సన్నిధిలో భయమే కలిగిన వాడిగా, దేవుడి సన్నిధిలో భక్తి కలిగిన వాడిగా, దేవుడి సన్నిధిలో భయమే కలిగిన వాడిగా, దేవుడి సన్నిధిలో భక్తి కలిగిన వాడిగా నడిచేవాడికి దేవుడిస్తాడు. నడిచేవాడికి దేవుడిస్తాడు. ఇవ్వగలిగిన వాడు దేవుడే, వాగ్దానం చేయుచున్నాడు. ఇవ్వగలిగిన వాడు దేవుడే, వాగ్దానం చేయుచున్నాడు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు వాక్యం గమనించిన ఒకసారి చాలా మంది మనం ప్రాణం పోతున్నప్పుడు డాక్టర్ నుండికి వెళ్ళి మీకు ఎంత డబ్బైనా పర్వాలేదయ్యా అని వాడు కాళ్ళు చేతులు పట్టుకు బతిమేడంతో ఉంటాం. అతను చెప్పిన మాట మా ప్రయత్నం చేస్తాము దేవుడయ్యా. డాక్టర్లు ప్రాణాలు పోయడానికి ముందు వారు దేవుడు మొక్కుంటారు తెలుసా మీకు? ఏదైనా ఆపరేషన్ చేసే ముందు వాళ్ళు నమ్ముకున్న వాటిని అడుగుతుంటారు. ఒకవేళ దేవుడు క్రిస్టియన్ అయితే ప్రభా ఆపరేషన్ చేస్తున్నాను బ్రతికించినైనా ప్రార్థన చేసుకున్నట్టు అర్థం ఏంటి? వైద్యులు కూడా మనుషులేనండి, కానీ భగవంతుడి మీద ఆనుకొని వారు ఆధారపడి మనం చేస్తూ ఉంటాం. మన జీవితాలు దేవుడి మీద ఆనుకొని ఆధారపడి మన ప్రయత్నం చేస్తూ ఉంటే మంచి ఆరోగ్యం ఎవరిస్తారంట దేవుడు. యెషయా మాట చూసి ముగించేసుకుంటాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము, యెషయా గ్రంథం 38వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. అతడు తన ముఖమును గోడ తట్టు
గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని ఎట్లా నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును జరిగించుతునో కృపతో చేసుకోమని కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించుట. చాలు. దేవుడు స్తోత్రం. భక్తి కలిగిన వాడు పలుకుతున్న మాట అనగా అతను తన ముఖాన్ని గోడతో తిప్పుకొని దేవుడితో పలికిన మాట, యెహోవా యథార్థ హృదయమున్నై సత్యముతో నీ సన్నిధిలో నడుచుకుంటేనో. ఏం ప్రభుకి ప్రశ్న? నేను ఎలా నా జీవితం ఉందో నీకు తెలుసు కదా ప్రభువా. భక్తి కలిగిన వాడిగా జీవితంలో ఉన్నాను, విశ్వాసం కలిగిన వాడిగా జీవితంలో ఉన్నాను. నీ సన్నిధిలో యథార్థవంతుడిగా నీతివంతుడిగా నేను ఎలా ఉన్నానో అని అంటూ పలుకుతున్న మాట, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నెరవేరు జరుగుతును. ఎవరి దృష్టి కంట? మనుషుల దృష్టికి అనుకూల నడుచుకోలేదే, నేను లోకానికి అనుకూల నడుచుకోలేదయ్యా. నీ దృష్టికి నేను అనుకూలముగా ప్రవర్తించుతిని, నీ దృష్టికి నేను అనుకూలించుకుంటేని. కాబట్టి కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లతో ప్రార్థన చేయగా, దేవుడి స్తోత్రం. అంటే దేవుడికి అనుకూలము నడిచే వారి యొక్క ప్రార్థన దేవుడు వింటాడా? దేవుడి సన్నిధిలో ప్రవర్తన కాపాడుకుంటూ భక్తి కలిగిన వాడి మొర దేవుడు వింటాడా అంటే బైబిల్ గ్రంథంలో విన్నాడు. ఈ భక్తి కలిగిన వాడి జీవితం గమనిస్తే మరణం అనే వార్త వచ్చింది. నీకు బ్రతకము చచ్చిపోతావు అని చెప్పాడు ప్రవక్త వచ్చి. హిజ్కియా నీ జీవితం సబ్జెక్ట్ క్లోజ్, ఇక నువ్వు చనిపోబోతున్నావు, ఏదైనా ఆశలో ఉంటే తెచ్చేసుకో అన్నాడు తర్వాత హిజ్కియాతో ప్రవక్త. ఇటువంటి వార్త వినగానే హిజ్కియా జీవితంలో ప్రారంభంలో కలవరం వచ్చింది. ఏ మనిషికి మన భయమే కదండి, ఏమన్నా ఏ మనిషికైనా భయమే కదా, చెప్పండి భయమే కదా. అప్పుడు దాన్ని ధైర్యంగా ఉంటాడు, డాక్టర్ పోతామని వచ్చినప్పుడు అప్పుడు దాన్ని తొలిని నేను సింహాన్ని నీ ఏనుగులు అంటాను. ఎప్పుడు డాక్టర్కి కొద్ది దగ్గర పడిపోయిందానన్నావు అనగానే భయం ఏర్పడుతూ ఉంటుంది. అటువంటి వార్త దేవుడి సన్నిధిలో నుంచి ఒక వార్త వచ్చి, ఇక నీ జీవితం ముగించబడబోతుంది, నీ బ్రతుకు ఆగిపోబోతుంది, ఇక నీకేమైనా కోరిక తీర్చేసుకోవాలంటే నాకు ఏ కోరికలు అబ్బా అని ఆలోచించాలి. దేవుడి స్తోత్రం ప్రభువు మంది కలుగుతున్నాడు. అయ్యా నీకు ఎలా గడిపో తెలుసు కదయ్యా. నా జీవిత యాత్రలో నీ లోకానికి అనుకూలంగా ప్రవర్తించలేదయ్యా, ప్రజలకు అనుకు ప్రవర్తించలేదు ప్రభు. యథార్థవంతుడిగా నీతివంతుడిగా నీవంటే భయం కలిగిన వాడిగా భక్తి కలిగిన వాడిగా నేను ఎలా ప్రవర్తించుతానో దయచేసి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లతో దేవుడు ముందుకి ఏడ్చాడు. చనిపోబోతున్న హిజ్కియా. దేవుడు స్తోత్రం. ఆ వార్త తెలియగానే మనమైతే ఏం చెప్పమంటావా? పిల్లలు పట్టుకుని ఏడుస్తాం, ఏమే అంట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత స్నేహితులు హృదయ బాబు ఆయనకు ఏడుస్తాం, చుట్టాలు పట్టుకొని ఏడుస్తాం, బంధువులు పట్టుకొని ఏడుస్తాం, భార్య పట్టుకొని ఏడుస్తాం, బిడ్డలు పట్టుకొని ఏడుస్తాం. ఒక దేవుడిని మర్చిపోతాం. భక్తి కలిగిన వాడు మొదటి స్థానం దేవుడికి. ఈరోజు నీ జీవితంలో జ్ఞాపకం చేసుకో అని అర్హత మనం సంపాదించుకోవాలా? ఒక టీచర్ ముందుకెళ్ళినప్పుడు చూసుకోండి అని బుక్ ఇస్తే ధైర్యంగా ఇవ్వాలా? అక్కడ దాంట్లో నువ్వు రాయకపోతే ధైర్యంగా బుక్ ఇవ్వలేవు. ఒక టీచర్ ముందుకెళ్ళి మేడం నా బుక్ చూసుకోండి అని ధైర్యంగా వాళ్ళ ముందు పడేయాలంటే అందుకు కష్టపడి రాసిన వ్యక్తి అయితేనే బుక్ ఇవ్వగలుగుతాడు. ఒక న్యాయస్థానం ముందుకెళ్ళి ఇదిగో నా డేటా చూసుకోండి అని ధైర్యం నిలబడాలంటే అంత స్థాయికి ఆ వ్యక్తి వెతకాలి. ఒక పోలీసుల ముందుకెళ్ళి నా తప్పు ఏమీ లేదు అని ధైర్యం నిలబడాలంటే ఆ పొరపడుకోవడం దేవుడి ముందుకెళ్ళి నేను ఎట్లా ఉన్నానో జ్ఞాపకం చేసుకోవాలంటే. నా జీవితాన్ని మనుషులు జ్ఞాపకం చేసుకున్నా నా ఆయుష్కాలం పొడిగింపబడదయ్యా. నా స్నేహితులందరూ పక్కన ఉండి ఏం పలదన పొడిగిపడదయ్యా. నా బంధువులందరూ నా ఇంటి ముందు మోగేస్తానా నా ఆయుష్కాలం పొడిగా అనుకున్నా. హిజ్కియా డైరెక్ట్గా ఆయన తిరిగారు. ఎవరు భార్య వైపు తిరగల,
బెడ్ల వైపు తిరగల, మంత్రం వైపు తిరగల. ఎప్పుడు ఈ వార్త విన్నాడో సర్రని ప్రభు అన్నటవా, నేను ఎట్లా ప్రవర్తించుతానో, ఎట్లా నీతో ఉంటానో ఒక్కసారి దయచేసేదంట జ్ఞాపకం చేసుకో తండ్రి. దేవుడి స్తోత్రం. అంటే ఇప్పుడు ఆయుష్కాలం తరిగిపోతున్న హిజ్కియా జీవితంలో ఏ విటమిన్ సి ఆయుష్కాలం పెరిగింది ఎవరు తెలుసు? ఎవరు తెలుసు? చెప్పాలి. దేవుడు వాక్యం కంటిన్యూ చేయండి. అక్కడ కంటిన్యూ చేయండి. యెహోవా వాక్కు విషయం ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి ఇట్లనము, నీ పితరుడైన దావీదుకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడవడం చూసి తిని నీ ప్రార్థన దేవుడి స్తోత్రం. యాక్సెప్ట్ యువర్ ప్రేయర్. రే చెప్పు యెషయా, వెళుతూ చెప్పరా, వాడు నాతో అనుభూతులు పంచుకునేవాడి జీవితం ఉంది. వాడి భక్తి జీవితాన్ని బట్టి, వాడి విశ్వాసాన్ని బట్టి, వాడి ప్రార్థన జీవితాన్ని బట్టి వాడు నన్ను జ్ఞాపకం చేసుకో అడిగాడు కనుక నేను వాడిని జ్ఞాపకం చేసుకున్నాను. నా కొరకు ఎంతో వాడు కష్టపడ్డాడు. ముయ్యబడిన దేవాలయం జరిపించేవాడిగా ఉన్నాడు. అనేక కార్యక్రమాలు జరిగించాడు. అనేక విధాలుగా నా కోసం కష్టపడేవాడిగా ఉన్నాడు కనుక నేను వాడిని జ్ఞాపకం చేసుకున్నాను కనుక మా చెప్పు. ఏం చెప్పాలి ప్రభా? వాడు చావడం చెప్పరా, వాడు చావడం. దేవుడిగా ఆయుష్కాలం ఇచ్చేవాడిగా తండ్రిగా ఉన్నాడు కనుక ఇంకా 15 సంవత్సరాలు ఇంకా ఆయుష్కాలం ఇస్తానని చెప్పు అన్నాడు ప్రవక్తతో దేవుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు మన ప్రార్థన అంగీకరించే స్థాయికి మన క్యారెక్టర్ మార్చుకోవాలి. అంగీకరించే స్థాయికి మన జీవితాలు మార్చబడుతున్నప్పుడు నువ్వు ఏది అడుగుతున్నావో అది దేవుడు ఇచ్చబడిన మారిపోతా. ఇదికి ఏం కోరుకున్నాడు? ఆయుష్కాలం అని కోరుకున్నాడండి. భార్య ముందుకెళ్ళక ఆయుష్కాలం ఇవ్వు అడిగితే ఏం చేస్తారు? బిడ్డల ముందుకెళ్ళక ఆయుష్కాలం ఇవ్వండి అంటే వారు ఏం చేస్తారు? స్నేహితుల ముందుకెళ్ళి నా జీవితం కాపాడండి ఆయుష్కాలం ఇవ్వండి ఏం చేస్తారు? ఈ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి బాబులకు ఆయుష్కాలం ఇవ్వండి అంటే వారు తెల్ల ముఖం వేస్తారు. ఇదిగో ఈయన ముందుకు వచ్చామంటే ఈ దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఈ హిజ్కియా దేవుడు ముందుకెళ్ళి తన ప్రవర్తన ఎలా ఉందో చూడమన్నాం. ఎలా బ్రతికలో చూడు. అందుకే మన జీవితం కరెక్ట్గా దేవుళ్ళు ఉండాలా. ప్రశ్నించే వ్యక్తిగా మనం మారాలా. నేను ఎలా ఉన్నానో చూడు తండ్రి. నీకోసం బ్రతికేవాడిగా ఉన్నాను, నడిచేవాడిగా ఉన్నాను, నా కష్టానికి పెట్టేవాడిగా ఉన్నాను, చెమటూర్చేవాడిగా ఉన్నాను, నీకోసం పరిగెత్తేవాడిగా ఉన్నాను. నాకు ఇచ్చిన చిన్న జీవితంలో నీ కొరకు అనేక రకాలుగా పరిగెత్తాను. దయతో జ్ఞాపకం చేసుకో. అడిగే సంపాదన మనం సంపాదించుకోవాలి. అలాంటి వాడికి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఆ బిడ్డ హిజ్కియా అడుగుతూ ఉన్నాడు, నేను ఎలా ఉన్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాను. నీకోసం కష్టపడలేదా? నీ ఆలయాలు శుభ్రపరచలేదా? ముయ్యపడిన వాటిని తెరవలేదా అని మలుగుతున్న వ్యక్తికి దేవుడిచ్చిన జవాబు. యెషయా వాడి కన్నీళ్ళు చూశాడ్రా, వాడి బాధలు చూశాడ్రా. వీళ్ళు చెప్పు, వాడి మరణం రాదని, జీవాన్ని నింపుతున్నారని 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగించానని చెప్తుంది. మళ్ళా ప్రవర్తన పంట. దేవుడి స్తోత్రం. అంటే మనుష్య ప్రాణాలు తీసుకునే హక్కు పోసాక వరకు ఉంది. ఆయన కావాలి కాబట్టి ఆ పరమాత్మ మనతో ఉండాలంటే భక్తిహీనతో ఉంటే మనతో ఉంటాడు. మనకిష్టమైన మార్గాలు వెళ్ళిపోతే మనతో ఉంటాడు. మన మనసులో నచ్చిన కార్యక్రమాల్లో మన పరిగణ మనతో ఉంటాడు. ఆ తండ్రి మనతో ఉంటేనే మనకు ఆయుష్కం. ఒక మాట ముగిస్తారండి. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద బాధ అనుభవిస్తూ ఉంటే మరణం అట్లా వినమా. అప్పటికి కొరడాలతో కొట్టేశారు, మేకులు వేసేసారు, చేతి నోట్లో పెట్టేశారు, రక్తం అంతా కారిపోయింది, సూర్యుడు ఎండ కాగుతుంది. కానీ యేసు ప్రభువారి గుండెల్లో ప్రాణం పోవట్లేదు. ఎందుకు ఆ మరణం రావట్లేదంటే తండ్రి ఉండగా మరణం ముట్టుకు దమ్ము లేదండి. ఒక మనిషిని దేవుడు ఆత్మ కాపాడుతున్నంత కాలం మరణం రాదండి. యేసుక్రీస్తు సిలువలో సమస్తమైన అంటే సమస్త శక్తిని కోల్పోయి, రక్తాన్ని కోల్పోయి నిర్జీవంగా పడి ఉన్నప్పుడు ప్రాణాలు పోవట్లా.
ఆ ప్రాణాలు పోయే ముందు ఒక మాట ప్రభు చెప్పు, తండ్రి నన్ను ఎందుకు వదిలేస్తున్నావు? అప్పుడు మరణం కమ్ టు ద డెత్. అప్పుడు ఎప్పుడైతే తండ్రి విడిచిపెట్టాడో ఆ విడిచిపెట్టిన వెంటనే ప్రభువుకు మరణం కనిపించింది. పలుకుతున్న మాట, తండ్రి నన్ను ఎందుకు విడిచి, అంటే దేవుడు చెయ్యి విడిచిపడి ఏమొస్తుంది చెప్పండి. ప్రభువుకు మాట చెప్పమన్నాడు, చెప్తాను, చెప్పే వెళ్ళాలి మాట. ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువును చెయ్యి విడిచిపెట్టిన తర్వాత అప్పుడు కన్ను మూసాడండి. ఎవరంటే యేసు ప్రభు. దేవుడి స్తోత్రం. చెవుల చెప్పాల ప్రభు ఆత్మ చెప్పాలి. దేవుడి స్తోత్రం. సౌలు, పాత నిబంధన సౌలు జీవితంలో దేవుడు తనతో ఉన్నంత కాలం మరణం రాలా. ఎప్పుడైతే దేవుడు సౌలు జీవితం చెయ్యి వదిలేస్తాడో మరణం అనే కుటుంబాన్ని ప్రార్థించింది. దేవుడు తనతో ఉన్నంత కాలం మరణానికి ఆస్కారం లేకుండా దీర్ఘాయుష్మంతులుగా సౌలు కుటుంబం కొనసాగుతున్న కుటుంబాన్ని భక్తిహీనత చేత, అపవిత్ర కార్యముల చేత, దేవుని బాధ పెట్టే తలంపుల చేత సౌలు ఫ్యామిలీ అందరూ నిమగ్నమైపోతూ ఉంటే ఆ కుటుంబాన్ని ప్రభు చెయ్యి విడిచిపెట్టాడు. చెయ్యి విడిచిపెట్టిన మనుక్షులమే దావించారమ్మా. ఆ కుటుంబాల్లో మరణం వేయడానికి సిద్ధపడిపోయాయి. ఒకే దినాల్లో కుటుంబ సభ్యులు చనిపోయారు. జీవితం క్లోజ్ అయిపోయింది. ఈరోజు ప్రభు ఆత్మతో మాట్లాడుతున్నాను. భక్తి సాధన చేయండి. కన్నీటితో ప్రార్థన మొదలెట్టండి. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఒక తెలుసో తెలియక ఇంకా నీకు ఏదైనా దేవుని బాధ పెట్టి ఉంటే వదిలే. దేవుని బట్టి అవి ప్రాణం కాపాడలేవు. అవి వదిలేసి దేవుడు మొరపెడుతూ ఉంటే ప్రభు ఆత్మ చెప్తున్నాను, కీర్తి కుటుంబానికి ఉండదు. కీర్తి కుటుంబం దేవుడు రానవ్వడు. దేవుడు ఆయుష్కాలం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, సిరి సంపదలు ఇచ్చి, కుటుంబంతో ఉంచి సంతోషం దయచేసి మీరు బ్రతికినంతకాలం కూడా మీ కళ్ళల్లో ఆనందం ఉంటుంది, మీ గుండెల్లో ధైర్యం ఉంటుంది, ఒంట్లో ఆరోగ్యం ఉంటుంది, అన్ని విషయాలు మీరు చేయిస్తారు. అలా కారణం పొందుకోవాలంటే ప్రభు చెప్తున్న మాట, నా మాటలు మర్చిపోకండి, నా మాటలు పరిచోడు కట్టకండి, నా మాటలు ఈజీగా తీసుకోకండి, నా మాట లెక్కపరచుకుంటా హృదయంలో భద్రపరచుకోండి, భక్తిని పెంచుకోండి, విశ్వాసం పెంచుకోండి. ఏదైనా ఆలోచించి తప్పు ఆలోచిస్తే వచ్చపడాలా. ఆ భయం మనం కలిగి ఉంటే మరణం అనేది తెలియపోతుంది. దేవుడి స్తోత్రం. ఇంకో మాట చెప్పాలి. దేవుడి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు ముందు మనం గమనిస్తే దైవక్షరమా, దేవుడు ఉగ్రత ఆ దేశం మీద వస్తున్నప్పుడు మోషే ప్రార్థన చేసి, అయ్యా నీ ఉగ్రతలు నా చదువులు కూడా ఉన్నారు కదయ్యా. ఆ ఆత్మ ప్రాణాలు తీసే ఆత్మ దేశం మీద కనిపించబోతున్న దేవుడు మోషే ప్రార్థనలో, రే బాబు, ఎవడైతే గొర్రె పిల్ల రక్తముతో ఇంటి ముందు దారమున కట్టుకుంటాడో వారి కుటుంబాల మరణము దాటి వెళ్ళిపోతారు. దేవుడి స్తోత్రం. ఐగుప్తు దేశంలో అందరూ చనిపోతున్నాయి, కానీ గొర్రె పిల్ల రక్తము ఎవరైతే ఇంటి ముందు ఒక ఆకారం వేసుకున్నారో మరణం వారి ఇంటికి రాలా. ఈరోజు మనందరం కూడా క్రీస్తు రక్తములు కడగబడిన వారమే, కానీ రక్తం కడగబడడానికి అనుకూలంగా బ్రతుకు మారాలా. అలా మారే వ్యక్తిగా ఉంటే మరణం అనేది మీ గుమ్మం తట్టగా దాటి వెళ్ళిపోతుంది. దేవుడు ఇచ్చిన ఆయుష్కాలమంత సుఖంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, బ్రతుకుతాం, దేవుని కనపడతాం. అట్టి రీతి ఈ కుటుంబంలో ఉన్న మరి యజమానుల సురేష్కి దేవుడు దీర్ఘాయుష్మం మోకరించు. ఓహి కలత నిస్తవ జ్ఞానిని కుమారుడా, నీ గృహానికి వచ్చి మాట్లాడుతున్నాను. నేనే ఆయుష్కాలం ఇవ్వాలి, నేనే ఆరోగ్యం ఇవ్వాలి, నేనే నిలబెట్టాలి, నేను నడిపించాలి. నా చెయ్యి నీ మీద ఉన్నంతకాలం ఏ కీడు నీకు రాదు. ధన్యవాదాలు ప్రభా. నాన్న మా అందరితో పలికిన ప్రతి మాట బట్టి నీకు వందనాలు తండ్రి. మీ నామంలో మూడు ప్రార్థనలు చిన్న చిన్నగా